స్టూడెంట్స్ ఇప్పుడు నేను మీకు క్వశ్చన్లు అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? మీ ఇద్దరు స్టూడెంట్స్ ఓకేనా? ఓకే, చెప్పమ్మా. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Nalpani. Next, Babu, చెప్పమ్మా. Which class are you studying? I'm studying 7th class, sir. Very good. Babu, where do you live? Very good. తర్వాత నేను చెప్పమ్మా. Why are you coming late? Okay, Babu, చెప్పమ్మా. Who is your best friend? Okay, very good. తర్వాత okay. How old are you? తర్వాత is this your book? Is this your book? Yes, sir. Did you finish your homework? No, sir, I went to hospital, sir. Are you hungry? Yes, sir. అధ్యక్ష ఆదివారం కమలవాడు దేశం అధ్యక్ష డెమో జరుగుతుంది, వర్క్ చేసుకోండి. వినండి, వెనకాడు తాడుకో, డెమో వినండి. పాఠం ఒక ఆట అవుతుంది, ప్రతి పలుకు పాట అవుతుంది. ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గుర్తించాలి. చన్నంలో ఫస్ట్ లైన్ చూడండి, 2 ఆకులు చదువుతున్నాం, 3 4 లైన్ మొత్తం ఒకసారి చదువుతున్నాం. గుర్తుపెట్టుకోవాలి. పంతులోని ప్రేమను చూస్తే పంతులోని ప్రేమను చూస్తే అమ్మా నాన్న అనిపించాలి. వాడి లోపల అడిగేటగానే అక్కడ ఆపడు, అది పెట్టుకోవాలి. ఎక్కడ ఆపాలి, ఎక్కడ అదే పాట అంటే లేదు. పంతులోని ప్రేమను చూస్తే అమ్మా నాన్న అనిపించాలి. వాడి లోపల అడిగేటగానే ఇంత అనిపించాలి. వెన్నెలలో గోరు ముద్దలు తాత చెప్పే సరదా కథలు బడి గంటై వినిపించాలి. బడి బడిగా నడిపించాలి. బడి అంటే జైలు కాదని చల్లదైన అమ్మఒడి అని పిల్లలంతా భావించాలి. పసిలోకం వికసించాలి. గురువు గారి 1 2 3 4
fun. Start. Up in the air, see the sky, red and white, high in the sky. Ball in my hand, Roll on the land, boys and girls, catch it all. The sun and clouds, watch the fun. Watch the fun, 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 fun. మాకు నేర్పిస్తారా? నేర్చుకుందామా? అది చెప్పగానే మనకు వాళ్ళకి ఈజీగా నేర్పచ్చు. అంటే యాక్షన్ చేయడం ద్వారానే వాడు ఉదాహరణకి మనకు తెలుగులో కూడా ఇలాగే ఉంటుంది. ఇలా రాత తెచ్చిన గాలిలో రెండు ఉడతకు ఒకటి అక్కడ ఉడత ఒక్కటే వాడు కానీ దాంట్లో చాలా వర్డ్స్. ఉడత ఒక్కటే కీవర్డ్. ఇంగ్లీష్లో కూడా కొన్ని కీవర్డ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు స్కూల్ రైల్ ఉంది కదా, ఆ రైల్లో కొన్ని వర్డ్స్. అట్లా ఇలా ఇంగ్లీష్ని ముందు భయం లేకుండా కనుక అలవాటు చేస్తే ఇప్పుడు నా క్లాస్ 14 మంది ఉన్నారు. నలుగురు డైరెక్ట్గా దొరుకుతారు. హాయ్, ఐ ఆమ్ ప్రియా, ఐ లివ్ ఇన్ ఏ స్మాల్ టౌన్ కాల్డ్ కర్మపురం. దిస్ ఈజ్ మై విలేజ్ సంథింగ్, దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ హౌస్, మై ఫాదర్ ఈజ్ ఏ ఫ్రూట్ సెల్లర్, మై మదర్ ఈజ్ ఏ రెస్పెక్టబుల్ అక్క హౌస్ వైఫ్. ఇలా దానికి సంబంధించిన స్టోరీని 14 మందిలో నలుగురు టక మనం మైక్ ఇచ్చినా కూడా చదువుతారు. మన పేరెంట్స్ మీటింగ్లో చదివించాం. అయితే తెలుగులో ఒక 9 మంది రాలేదు అనుకోండి, ఇంగ్లీష్ ఒక 4 చదువుతారు. అట్లానే ఇంగ్లీష్కి భయం అదే పద్ధతులు. రెగ్యులర్ నేను గమనించింది ఏంటంటే ఇంత ముందుతో పోలిస్తే అంటే 9, 17 వరకు ఒక దశకం, 15 వరకు ఇంగ్లీష్ పెద్దగా స్పీడ్గా కొంచెం కష్టంగా ఉంది అనిపించేది. ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్ బాగా చదువుతున్నారు, తెలుగే తక్కువ. ఎందుకంటే ఇంగ్లీష్ ఆల్రెడీ PP1, PP2లో ఇంగ్లీష్ వర్డ్స్ కాస్త రాయించడం, మంచి యాక్టివ్గా అంగన్వాడీ టీచర్ ఉన్న కాడ బాగా జరిగినాయి. వాళ్ళు గ్రాడ్యుయేషన్ డే కూడా నిర్వహించారు. అంత ముందు సంవత్సరం టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా Two fingers, turn, turn. Two fingers, turn, turn. Run, India bunny. Hop, hop, hop. Three fingers, turn, turn. Three fingers, turn, turn. Run, India cat. Meow, 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 meow. meow. Four fingers, turn, turn. Four fingers, turn, turn. Run, India butterfly. Run, India butterfly. Fly. Fly. Five fingers, turn, turn. Five fingers, turn, turn. Run, India tiger. Run, India tiger. Roar. We will tell about formal greetings. When 2 or more than 2 people come across or meet each other, generally they say these formal greeting words or sentences. So start with a rhyme. Good morning, how are you? Good morning, I am fine, thank you. Good afternoon, how are you? Good afternoon, I am fine, thank you. Good evening, how are you? Good evening, I am fine, thank you. Night, how are you? I am fine, thank you. Hi. Hello. Good morning. Children. Good morning, madam. Nice to meet you. Thank you, madam.
Fine. How are you? Fine. How is it going? Good. How is it going? Good. How have you been? Good. How have you been? Good. Good.